కళ్యాణ కటకం అనే ఊరిలో భైరవుడు అనే ఒక వేటగాడు ఉన్నాడు. ఒకరోజు అడవికి వెళ్ళాడు. జంతువుల కోసం ఒక మర్రి చెట్టు చాటున నిలిచాడు. అటుగా వచ్చిన ఒక జింకను చంపి దానిని తీసుకొని ఇంటికి రాసాగాడు. దారిలో ఒక అడవి పంది ఎదురైంది. దానిని కూడా చంపి తీసుకొని పోవాలనుకున్నాడు. భుజం మీద ఉన్న జింకను కిందికి దింపాడు. పందిపై బాణం వేశాడు. అయితే అది గురి తప్పి కొద్దిగా గాయపడింది. పంది అతన్ని ఎదిరించింది. ఇద్దరి మధ్య పోరు జరిగింది. పంది వాడైన కూరలతో వేటగాడిని చీల్చివేసింది. వేటగాడు అక్కడే చనిపోయాడు. తర్వాత పంది కూడా చనిపోయింది. ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు మధ్యలోకి వచ్చిన ఒక పాము కూడా నలిగి చనిపోయింది. ఇదంతా చూస్తున్న దీర్ఘవరం అనే నక్క ఈరోజు నాకొక విందు భోజనం లభించింది అని చంకలు గుద్దుకుంది. జింకను, పందిని, పామును, మనిషిని వీరందరినీ తాను రోజుల తరబడి తినవచ్చు అని భావించింది. కింద పడి ఉన్న విల్లు నారను అది చూసి జంతువు నెరంగా భావించింది. ముందుగా ఈ జంతువు నరం తిని తర్వాత చనిపోయిన జంతువులన్నీ తిందామని నిర్ణయించుకుంది. అది గట్టిగా ఉండడంతో దానిని కొరికింది. అయితే విల్లుకు కట్టిన తాడు తెగి వింటి దెబ్బ నక్క ముఖం మీద విసురుగా బలంగా తాకింది. దాంతో నక్క అక్కడికక్కడే చనిపోయింది. దురాశ దుఃఖానికి చేటు. ఉన్నదానితో సంతృప్తి పడక మరికొంత కావాలని ఆశపడితే ఇలాగే జరుగుతుంది.